వివరాలు మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు. సార్, నా పేరు దీవెన. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నా బ్రాంచ్ వచ్చి BA సాయి పరమేశ్వర డిగ్రీ కాలేజ్ చదువుతున్నాను. నా తండ్రి పేరు భాస్కర్, నా తల్లి పేరు శైలజ, నా తమ్ముని పేరు ప్రశాంత్ కుమార్. తమ్ముడు లేడు, చనిపోయాడు. 2016లో నాన్నకి 2 ఆపరేషన్లు, అమ్మకి చెవుడు. అమ్మకి చెవుడు, నాన్నకి 2 ఆపరేషన్లు. నాన్నకు ఆపరేషన్ అయినా కూడా నన్ను చదివిస్తున్నాడు. డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు చదివిస్తున్నాను. నన్ను మాకు సహాయపడాలని నేను కోరుకుంటున్నాను సార్. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. తమ్ముని కోల్పోయినాము. నాన్నకు 5-6 లక్షలు అయిపోయినాయి. అమ్మకి చూడు సార్. మీ అమ్మ రండి రమ్మ. మాకు సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు ఏమన్నా భూములు ఏమన్నా ఉన్నాయమ్మా? లేవు సార్. ఓకే, అమ్మ నాన్న నువ్వు ఒకటి ముగ్గురు. నాన్న చేస్తేనే మేము బతకాలి సార్. ఏం పని చేస్తాడమ్మా? పెయింటర్ సార్. పెయింటర్. ఒక రోజు పని ఉంటే వారం వరకు పని ఉండదు. ఇప్పుడు మీరు బ్రదర్ మీరు చెప్పండి. సార్, అందరికీ నమస్కారం. నా అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి. నాకు కలెక్టర్ గారు ఫోన్ చేసి ఈ కుటుంబాన్ని పరిచయం చేశారండి. నిన్న నేను వెళ్ళి మాట్లాడాను వాళ్ళందరితో కూడాను. ఆ అమ్మాయి డిగ్రీ చదువుకుని SI కావాలన్న ఒక లక్ష్యం ఉంది. తర్వాత వాళ్ళ ఫాదర్కి జీవనోపాధి కోసం ఒక ఆటో తీసుకోవాలని చెప్తున్నారు. సో తప్పకుండా మేము వారికి కావాల్సిన ఆటోకి కావాల్సిన సహాయం కానివ్వండి, లేకపోతే అమ్మాయికి ఈరోజు కాదు, సెకండ్ ఇయర్ కాదు, కంటిన్యూస్గా చేస్తాం సార్. తర్వాత ఒక మీరు ఉద్యమము ఈ P4 అనేది మీరు 2016లో కూడా చేశారు సార్. అది స్మార్ట్ వార్డు స్మార్ట్ విలేజ్. అది మీ పిలుపు మేరకు నేను, మీ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారు ఉప్పలపాడు విలేజ్ని మేము అడాప్ట్ చేసుకుని అది 2019 ఫిబ్రవరికి సంపూర్ణ ఆదర్శ గ్రామంగా మార్చాం సార్. గవర్నమెంట్ తరఫున మీరు 14 కోట్లు ఇచ్చారు. నేను ఒక 6.5 కోట్లు ఒక నిధిని ఏర్పాటు చేసి మొత్తం 20 కోట్ల ప్లస్ తోటి, కోర్స్ మా ఆదినారాయణ గారు గిడ్డంగిల శాఖ మంత్రిగా ఉన్నారు. అప్పుడు 2019లో అది ఆదర్శ గ్రామంగా తయారైంది. నేను ఇక్కడ ఊర్లో మీరు అంటే డిజిటల్ స్కూల్ ఒకటి రన్ చేస్తున్నాను సార్. 350 స్టూడెంట్స్ దాకా ఉంటారు. ప్లస్ నాకు ఈ AI సైబర్ సెక్యూరిటీ మెషిన్ లెర్నింగ్ మీద ఒక కంపెనీ అమెరికాలో ఉంది సార్. అలాగే కోస్టరికాలోను హైదరాబాద్లోనూ ఉన్నాము. మీరు అన్నట్లు మేమంతా కూడా మీరు చెప్పిన హైదరాబాదు ఆ క్రియేట్ చేసిన ఉపాధి కానీ సంపదలు కానీ అవి దానివల్ల మేము అమెరికా వెళ్ళి కొంత సంపద సృష్టించి వాటి వల్ల వచ్చాము సార్. మేము ఆల్రెడీ మీరు చెప్పింది మేము ఇంతకుముందు గవర్నమెంట్లో చేసాము. మళ్ళీ అప్పుడు గ్రామాలను అడాప్ట్ చేసుకోమన్నారు. ఇప్పుడు మీ ఇండివిజువల్ కుటుంబాలను అని చెప్తున్నారు. మీ తరపున మా విజయానంద్ గారితో మాట్లాడి మా విలేజ్ మొత్తం ఉప్పలపాడులో ఉన్న అన్ని బంగారు కుటుంబాలను దత్తత చేసుకుంటున్నాము. ప్లస్ సారు వాళ్ళ విలేజ్ అయ్యవారిపల్లిలో అన్ని కుటుంబాలు చేసుకుంటున్నాము. అలాగే ఇక్కడ కలెక్టర్ గారు చెప్పినట్టు ఎడ్యుకేషన్ సపోర్ట్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ వాటికి సంబంధించిన మొత్తం ప్రోగ్రామ్స్ కూడా అడాప్ట్ చేసుకుంటాం సార్. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని కుటుంబాలు చేసుకోగలుగుతారు? ఆల్మోస్ట్ ఈ 2 కలిపి మాకు ఆ క్వాలిఫికేషన్ ప్రకారం 250 దాకా ఉన్నాయి సార్. ప్లస్ ఇక్కడ నేను ఒక 1 కోటి రూపాయల దాకా ఈ P4 ప్రోగ్రామ్కి ఆల్రెడీ ప్రామిస్ చేశాము. బట్ ఈ లాస్ట్ 10 ఇయర్స్లో అంటే నేను చేయగలం సార్. మీరు తీసుకొస్తే క్వాలిఫికేషన్ కరెక్ట్గా ఉంటే ఐ కెన్ కంటిన్యూ టు డూ దట్ సార్. 10 ఇయర్స్లో నేనేమంటానంటే, చెప్పండి. కాన్సెప్ట్ నా ఉద్దేశం ఆ కుటుంబాలకి ఒక అసెట్స్ అండ్ లయబిలిటీస్ తీసుకొని ఒక విజన్ తయారు చేసి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్లో మనం ఏం చేయగలుగుతాం. మన కుటుంబం మరిగా పైకి తేలేకపోవచ్చు, కానీ మన తర్వాత అయినా వాళ్ళు వచ్చేట్టుగా మనం చేయడం. ఒకవేళ కొంతమంది మిరాకిల్స్ ఉంటారు, తెలివితేటలు ఉంటాయి, ఒకసారి పైకి వస్తే ఆకాశం అద్దుగా వెళ్ళిపోతూ ఉంటారు. దాన్ని మీరు స్టిమ్యులేట్ చేయాలి సార్. ఇది మొత్తము మా విలేజ్ డెవలప్మెంట్కి మీరు చేసిన మీరే ఇచ్చారు సార్. ఈ
అవార్డు మా విలేజ్ వాళ్ళని తీసుకొచ్చి నేను ఇన్ఫ్యాక్ట్ అప్పుడు విజయానంద్ గారు మీరు గ్రామ సర్పంచ్ అందరూ ఉన్నారు సార్, మోడల్ విలేజ్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఐ కెన్ టెల్ యూ విత్ అష్యూరెన్స్ సార్, దిస్ ఈస్ ద ఫస్ట్ 360 degrees వెల్ డెవలప్డ్ విలేజ్ సార్. మీరు అన్నట్టు ఆ స్కిల్ డెవలప్మెంట్లో నేను మోర్ దెన్ 500 పీపుల్ని ఇక్కడ ట్రైన్ చేసి వాళ్ళందరికీ జాబ్స్ ఇప్పించాం సార్. ఇది కాకుండా నేను ఆల్వేస్ 30% మా ఎంప్లాయీస్ అందరూ కూడా సోషల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళని తీసుకొచ్చి ట్రైన్ చేసి జాబ్స్ ఇస్తున్నాం సార్ మా కంపెనీస్లో కూడా. మీరు మొత్తం మీరు చెప్పిన వెల్ రౌండెడ్ ఆ 20 నాన్ నెగోషియబుల్స్ ప్రకారం అన్నీ చేశాం సార్. అది నో ఐఎమ్ వెరీ హ్యాపీ. మనోహర్ రెడ్డి గారు చాలా మంచి పని చేశాడు. ఒక ఊరిని అడాప్ట్ చేసుకొని ఒక మోడల్ విలేజ్గా తయారు చేశాడు. దీనికి వారిని అభినందిస్తున్నా, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. మనం వారికి ఇవ్వగలిగింది ఇదే, ఒక గౌరవం, ఒక గుర్తింపు, ఒక రికగ్నిషన్ మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 2-3 ఊర్లలో ఈ 3 గ్రామాల్లో ఎంతమంది ఉంటే అంతమందిని అడాప్ట్ చేసుకొని చేసుకోగలుగుతాం సార్. వాళ్ళందరినీ మీరు ఒక స్టేజ్ తీసుకొచ్చే వరకు మీ బాధ్యత. తప్పకుండా గుడెం చెరువులో కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేస్తాం సార్. తప్పకుండా ఎంతమంది ఇక్కడ? మొత్తం 140 కుటుంబాలు ఉన్నాయి సార్. దాంట్లో 36 కుటుంబాలు ఆర్థిక సాయం, ఎడ్యుకేషన్ కొరకు, తర్వాత ఎంప్లాయ్మెంట్ కొరకు ఉన్నారు సార్. వారందరినీ వీరు అడాప్ట్ చేసుకుంటున్నారు సార్. అది నేను అట్టు కాకుండా ఆ కుటుంబాలు చేసుకోగలిగితే ఒకరు కానీ ఇద్దరు కానీ ఎస్ సార్, దెన్ ఈజీ అయిపోతుంది మనకు. ఎస్ సార్. సార్ హోలిస్టిక్గా అప్రోచ్ చేద్దాం. అట్లాంటి సార్. వన్ టైం కాకుండా ఎస్ సార్, హోలిస్టిక్గా చేస్తే నేను కూడా మెషర్ చేయడానికి ఈజీగా ఉంటుంది, అట్లాంటి బాధ్యతగా ఉంటే చేద్దాం. అట్లాంటి సార్. బట్ ఐఎమ్ వెరీ షూర్ సార్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ గోయింగ్ టు బికమ్ వెరీ సక్సెస్ఫుల్. లాస్ట్ టైం చేశారు, మళ్ళీ కూడా అవుతుందని ఆశిస్తున్నాను. ఈ అమ్మాయి పేరు నాకు పంపించినప్పుడు దీవెన తక్కెలన్నారు. అది చంద్రబాబు గారి దీవెనమ్మ, మేమందరం మీ వెనకాల ఉన్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్ నాకు చిన్న కోరిక, నేను ఎస్ఐ కావాలని కోరుకుంటున్నాను. నేను ఎస్ఐ అయ్యేంత వరకు నా ఎడ్యుకేషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఇలా మార్గదర్శి అయ్యి నేను ఒక 10 కుటుంబాలకి మేలు చేయాలని నేను హామీ ఇస్తున్నాను సార్. ఖచ్చితంగా నేను ఖచ్చితంగా ఎస్ఐ కావాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నేను కూడా సేవ చేయాలని కోరుకుంటున్నాను సార్. తప్పకుండా అమ్మా, నీ సంకల్పం నెరవేరుతుంది. గట్టిగా కష్టపడు, ఆయన అండగా ఉంటాడు. ఏం కావాలన్నా చేసే బాధ్యత మాది. పైకి వచ్చే కార్యక్రమానికి చక్కగా కష్టపడు. నువ్వు అవుతావు, తప్పకుండా అవుతావు. ఐ విష్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. గుడ్ లక్. ధైర్యంగా ఉండు. చెప్పమ్మా.